శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణంలో 2 రోజుల పాటు జరిగిన ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ విజయవంతంగా ముగిసింది. 4 రాష్ట్రాలకు చెందిన మొత్తం 60 టీములు పాల్గొని తమ క్రీడా ప్రతిభను ప్రదర్శించాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్పర్సన్ డి రమేష్ కుమార్ హాజరై టోర్నమెంట్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సుమారు 30 సంవత్సరాల తర్వాత హిందూపురంలో సౌత్ ఇండియా టూర్ స్థాయిలో టెన్నిస్ టోర్నమెంట్ జరగడం నగరానికి గర్వకారణమని తెలిపారు. సౌత్ ఇండియాకు చెందిన వివిధ వయో వర్గాల క్రీడాకారులు ఈ టోర్నమెంట్లో పాల్గొనడం ఆనందకరమన్నారు. 45+, 55+, 65+, 70+ వయో విభాగాల్లో మాత్రమే డబుల్స్ ఈవెంట్లు నిర్వహించారు. 60-65+ విభాగంలో ఆంధ్రప్రదేశ్కు చెందిన శ్రీనివాసులు రెడ్డి, జ్యోతి రెడ్డి జంట విన్నర్స్గా నిలవగా అశోక్ రెడ్డి, అఫ్జల్ ఆంధ్రప్రదేశ్ రన్నర్స్గా నిలిచారు. 55+ విభాగంలో కర్ణాటకకు చెందిన నాగేష్ బాబు మరియు ఆంధ్రప్రదేశ్కు చెందిన మహేష్, కేశవ జంట విజేతలుగా నిలిచారు. కేవీఎన్ మూర్తి, రియాజ్ జంట రన్నర్స్గా నిలియగా వీరు తెలంగాణ నుండి టోర్నమెంట్లో పాల్గొన్నారు. 45+ విభాగంలో బెంగళూరు నుంచి వచ్చిన ఆర్ముగం, రాజేష్, బాలు జంట విన్నర్స్గా నిలిచారు. హిందూపురం స్థానిక క్రీడాకారులు నాగరాజు, కొండారెడ్డి జంట రన్నర్స్గా నిలిచి ప్రేక్షకుల అభినందనలు అందుకున్నారు. 70+ విభాగంలో హిందూపురానికి చెందిన స్థానిక ప్లేయర్ డాక్టర్ చంద్రశేఖర్ విజేతగా నిలిచారు. టీడీపీ నాయకుడు ఎస్ నెట్టప్ప, డాక్టర్ నరసింహారెడ్డి జంట రన్నర్స్గా నిలిచారు. ఈ టోర్నమెంట్ నిర్వహణలో రాజ్యలక్ష్మి, మోహన్, నాగేష్, మిర్చి నాగరాజు, సురేష్ కుమార్, లీగల్ సెల్ అధ్యక్షులు శివశంకర్, టీడీపీ నాయకులు నెట్టప్ప, సుమో, సీనా తదితరులు సేవలు విశేషంగా నిలిచాయి. క్రీడాకారులు, కార్మికులు, ప్రేక్షకుల సహకారంతో ఈ టోర్నమెంట్ విజయవంతంగా ముగిసింది. నరసింహారెడ్డి గారు బొకేకి సన్మానించాల్సిన కోరుతున్నాము. విన్నర్